ఆయన శాసనసభ్యుడు ఎంఎస్ రాజు చేస్తే ఆయన క్రిస్టియన్ అని వీళ్ళు అంటే ఎవరు అంటున్నారు? వీళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే క్రిస్టియన్ కాబట్టి భగవద్గీతను అవమానించాడు, ఆయన క్షమాపణ చెప్పాలని విహెచ్పి వాళ్ళని కలిసి అడుగుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈయన క్రిస్టియను. అవును సార్, ఈ క్రిస్టియన్ హిందూ వివాదం వద్దు సార్. అందరూ ప్రజలు మతములన్నీ మార్చిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని మనుషులు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులైన అందరూ మనుషులు. ఆ చర్చ అనవసరం. కానీ ఒకవేళ ఆయన హిందువే అయినా కానీ దేవత ముందు ప్రమాణం చేస్తానంటే ఎలా కుదురుతుందని నేను అన్నది. అంతే ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్ కావాలి కదా. అంతే కదా, ఎవిడెన్స్ కావాలి, అది వాళ్ళు ఒప్పుకోవాలి. అందువల్ల వైసీపీ వాళ్ళైనా టీడీపీ వీళ్ళని వాళ్ళన్నా వాళ్ళు ఈ మత రచ్చ వద్దు సార్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మతతత్వ రాజకీయాలు మత చిచ్చులు ఇప్పటివరకు లేవు. ఇక ముందు కూడా దయచేసి తీసుకురాకండి. మీరు రాజకీయాలతో ఎంతనా కొట్లాడుకోండి, తిట్టుకోండి, ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు అంతే. కాబట్టి ఈ డైవర్షన్ ఇది మటుకు నిలబడదు ఈ వాదన. అది కూడా కాశీ బుగ్గతో దీనికి లింక్ పెట్టడం బొత్తిగా ఏదో బోడిగుండుకు మోకాలకు ముడేసినట్టే ఉంది.